అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గాంధీ నేను ఇక్కడ మేకలు మేపడానికి వచ్చిన కమలాపూర్ విలేజ్ నా మేకలు ఉంటాయి. నేను ఇక్కడ నుంచి మేపుకుంటా కింది నుంచి మేకలు వచ్చినాయి. ఈ భాగంలో ఈ ప్రాంతంలో నేను మేకలు మేస్తున్నాను. నేను కింది భాగాన నేను నిలబడి ఉన్నాను. ఒక్కసారి శబ్దం వచ్చింది. నేను దాన్ని చూసేసరికి పులి తలకాయ నాకు కనిపించింది. దాని తలకాయ చూసి నేను సడన్లీగా కిందికి వెళ్ళిపోయినా. మేకను పట్టుకొని ఇక్కడ ఈ ప్రదేశంలో రక్తం మడుగులో ఉంది మేకలు. ఇక్కడ ఈ ప్రదేశంలో దాన్ని పట్టేసింది. నేను భయపడేసి కిందికి వెళ్ళిపోయినా. దాని తలకాయ చూసి అబ్బా పులి ఉందని చెప్పేసి నేను కింది భాగం నుంచి కిందికి వెళ్ళిపోయినా సార్. ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. మళ్ళీ ఫోన్ కాలింగ్ 100 కాల్కి చేసిన తర్వాత పోలీస్ సార్కి ఫోన్ చేసిన. ఎస్ఐ సార్ గారు వచ్చారు. వాళ్ళు కూడా మా షెడ్లోకి వచ్చి చూసుకొని మేకను చూసుకొని పరీక్షించిపోయినారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ కూడా వచ్చారు. వాళ్ళు పాయింట్ మీదకి వచ్చి పొజిషన్లో కూడా ఫారెస్ట్ సార్ వచ్చి ఈ మేక రక్తం మడుగులు మేకను చూసినారు. మేకకు కడుపుకున్న గావులు, మేకకు గొంతుకు పట్టిన గావులని అన్నీ చూసుకొని వెళ్ళడం జరిగింది సార్. ఇదే ప్రదేశం, నేను ఒక్కనే ఉన్నా సార్. ఇదైతే వాస్తవం. కమలాపూర్ ఉప సర్పంచ్ మాది. నిన్న మధ్యాహ్నం ఏదైతే ఈ కమలాపూర్ గుట్ట ప్రాంతంలో గాంధీ అనే నౌపడి చెందిన వ్యక్తి యొక్క మేకల మందపై చిరుతపులి దాడి చేసిన సంగతి తెలిసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ విషయం చూద్దామని చెప్పి వస్తే మేకను గొంతు దగ్గర పట్టుకోవడం జరిగింది. గొంతు దగ్గర ఒక గాయాలు చూసి నమ్మడం జరుగుతుంది జనాలు, గ్రామస్తులు కూడా. కాకపోతే రాత్రిపూట ఎవరంటే వాళ్ళు పొలాలకు తిరగాలి కాబట్టి అటవీ శాఖ అధికారులు ఈ దృష్టిలో ఉంచుకొని దాని దగ్గర చర్యలు తీసుకొని బోన్లు ఏర్పాటు చేయడమో, కెమెరాలు ఏర్పాటు చేయడమో ఏదో ఒకటి చేయాల్సింది కానీ గ్రామ ప్రజల తరపున కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.